పిల్లలు లోకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? పరలోకాన్ని ఎతకరా? ఇదే జీవితం అనుకుంటున్నావా? ఇదే జీవితం అయితే పాత నిబంధనల ప్రవక్తలు పంపేవాడు కాదు పిల్లలు. కొత్త నిబంధన కాడికి వచ్చేసి తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపేవాడు కాదు పిల్లలు. తర్వాత అపోస్తలుని పంపేవాడు కాదు పిల్లలు. చూడండి, ఈ లోకంలోకి మనం పంపించిన తర్వాత పరలోకం గురించి మనం చెప్పకపోతే ఈ లోకంలోనే మనం పరిమితి చేశాడని అనుకోవచ్చు. కానీ ఈ లోకంలో ఎంతో కాలం మనం ఉండమని, ఈ లోకం దాటకముందు నా పిల్లలు ఈ లోకంలో పాపం లేకుండా నీతిగా బ్రతికి నిత్యజీవం పొందుకోవాలని ఆ రాజ్యం గురించి ప్రస్తావిస్తున్నాడు దేవుడు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునింటిని. ఎవరి కోసం పరలోకం తండ్రి చేశాడు? మన కోసం. మరి దాన్ని పొందుకునే అర్హత ఎలాగా? అది కింద రాస్తున్నాడు చూడండి. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అందు దినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనుడు, యెహోవా కటాక్షమును కలుగును. నన్ను కనుగొనని వాడు తనకు హాని చేసుకును. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. పిల్లలు, పరలోకం నిత్య జీవం ఎవరి కోసం అంటే తన స్వరూపంలో ఉన్న మనకే. అయితే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మార్గాలు నడిస్తే జీవాన్ని కనుగొన్నట్టే. ఇప్పుడు దేవుడి మార్గాన్ని నశించుకుంటే, దేవుడిని నశించుకుంటే, ఆయన వాక్యాన్ని నశించుకుంటే మరణంతో స్నేహం చేస్తామంట, అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతామంట. ఇంత గొప్పగా వాక్యం చెప్పిన తర్వాత నిర్లక్ష్యం చేయకండి పిల్లలు కదా. క్షణమాత్రం ఉండి వెళ్ళిపోయి చిన్న జీవితంలో ఈ లోకపు మాయలో ఉండక పైనున్న వాటిని ఎతుకుతూ ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించు.